హాయ్ అండి. ఈరోజు రెసిపీ కాకరకాయతో చిప్స్ అండి. కర్రీ వండిన ఫ్రై చేసిన ఈ కాకరకాయలో చేదు మాత్రం పోవట్లేదండి. ఈ కాకరకాయలు హెల్త్కి చాలా మంచిది అంటారు. బీపీకి, షుగర్ పేషెంట్స్కి ఎవరికైనా ఈ కాకరకాయ కర్రీ తినాలి అని అంటారు. తిందామంటే చేదు, ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళకి ఈ కాకరకాయ చిప్స్ చేసుకొని తినండి. ఎక్సలెంట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. కాకరకాయ అస్సలు చేదనిపించదు. రసంలోకైనా సాంబార్లోకైనా ఈ కాకరకాయ చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ కాకరకాయని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తుంటే స్లైసెస్ లాగా మరీ లావుగా కాకుండా అలానే సన్నగా కాకుండా కట్ చేసుకోవాలండి. మధ్యలో ఉన్న వైట్గా ఉన్నదంతా రిమూవ్ చేసుకోవాలండి. మొత్తం ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న కాకరకాయలోని మధ్యలో ఉన్న వైట్ కలర్ అదంతా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఇందులోని 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ లెమన్ పిండేసి బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ జ్యూస్ ఏమీ పిండాల్సిన అవసరం అయితే లేదు. బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే మొత్తం ఇందులో వాటర్ అనేది ఏమీ లేదు కదా కనుక 1 టేబుల్ స్పూన్ వాటర్ కూడా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ అలాగే హాఫ్ లెమన్ కూడా పిండుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ నిమ్మకాయ పిండడం వల్ల కాకరకాయలో అనేది చేదు అనేది డామినేట్ చేస్తుందండి. చేదు అసలు అనిపించదండి. అసలు ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తినడం వల్ల అసలు కాకరకాయలో అసలు చేదు ఉన్నట్టు కూడా అనిపించదండి. రసంలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయాలండి. ఇలా కాకరకాయ పీసెస్ని మ్యారినేట్ చేసి నియర్లీ పావుగంట పక్కన పెట్టి ఉంచుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్క కాకరకాయ స్లైసెస్ని 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అన్ని కాకరకాయ పీసెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ కోసం కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మొత్తం తీసి ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయ పీసెస్ మీద ఈ కరివేపాకును కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. దీనిపైన సర్వింగ్ కోసం ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకొని తింటే మాత్రం ఈ కాకరకాయ చిప్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. కాకరకాయ చిప్స్ నేను చెప్పిన ప్రొసీజర్లో చేయడం వల్ల చేదు అనేది రాదండి. అసలు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు కూడా అసలు తినడానికి ఇష్టపడరు. నేను ఇలా చేశాను కనుక వాళ్ళైతే హ్యాపీగా లంచ్లోకి రసంలోకి అని చిక్క హ్యాపీగా సర్వ్ చేసుకుంటూ తింటున్నారండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.